కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని ఖాళీగా ఉంటున్న వారికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ వెంట తిరిగిన కార్యకర్తలకు ఏదైనా చేయాలని నన్ను కోరారని చెప్పారు. అందుకే మన వెంట తిరిగిన కార్యకర్తలకు రూపాయలు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2 నెలల్లో ఈ డబ్బులు పంపిణీ చేస్తామన్నారు. ఇలా చేయడం వలన ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని తెలిపారు. మా శాసనసభ్యులు వస్తున్నారు, అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు.